దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. వాటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని యొక్క మహాకృప నిరంతరం మనతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను, తన కనికరను మన మీద ఉంచగల గొప్ప దేవుడే. సాతాను క్రియలను లయపరచడికే దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన మహామహుడైన. అపవాది లేక సాతాను అనబడేవాడు దేవుని సృష్టిని, ఆయన చేసుకున్న మనలను పాడు చేయుటకు కోరుకున్నవాడు. తన కొరకు, తన అనుచరుల కొరకు సిద్ధపరిచిన పాతాళమునకు మానవ జాతిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళి నాశనం చేయాలని ప్రయత్నిస్తూ గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు ఆ దౌర్భాగ్యుడు. ఈ అపవాది ఎవడు? దేవుడు చేసిన దూతల్లో ఒకడైన లూసిఫర్. దేవుడు తనకిచ్చిన సౌందర్యమును, అధికారమును ఆస్కారం చేసుకుని గర్వించి దేవునిపై తిరుగుబడి సాతానుగా మారాడు. వాడు పాపం చేయువాడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. తన క్రియల ద్వారా అధిపితరులైన ఆదామవ్వలు మోసగించి ఈ లోకాధికారిగా మారి సర్వలోకమును మోసపుచ్చుచున్న ఈ అపవాది క్రియలను లయపరచుటకే దేవదేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది మోసగాడు, మోసగించుట వాడి పని. మనం అపవాది తంత్రములను ఎదిరించి వారమై వాడి మోసమునకు లోబడకుండవలేను. అది సంఘంలో గొప్ప ఉద్యమం, భక్తి, త్యాగం ఉండెను. సంతోషంతో సంఘం ఉన్న సమయంలో సాతాను అననీయ సపీరాలను మోసగించాడు. సగం దాచుకొని మిగిలిన ద్రవ్యం తెచ్చి అననీయ సపీరాలు పరిశుద్ధాత్మను మోసగించుటకే సాతాను మీ హృదయంలో ఎలా ప్రేరేపించనని పేతురు గర్దించాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో. దేవదేవుని బిడ్డలారా, సాతాను యొక్క క్రియలకి మీరేమాత్రం లోపరచబడ్డ సాతాను క్రియలు లయపరచబడటానికి యేసుక్రీస్తు ప్రభువు మనతో కూడా ఉన్నారని, మనందరము కూడా జీవగల దేవుడికి మహిమార్థంగా మన జీవితాలు ఆయనతో కొనసాగుదాం. దేవుని కార్యాలను పాడు చేయుటకు సాతానుడు మోసపరచు ఆత్మతో వెలుగుదూత వేషం వేసుకుని సంచరించున్నాడు. మోసగించుట, అబద్ధములాడుట, వేషధారణగా ఉండుట సాతాను క్రియలు. వీటికి లోబడిన వారిని సాతాను లోకాసులకు, పాపభోగాలకు లొంగదీస్తున్నాడు. సాతానుడు ఏదో విధముగా ప్రతి మానవుని పడగొట్టి దేవునికి దూరస్తునిగా చేయాలని ప్రయత్నించున్నాడు. దేవుని ఆత్మ, ఆయన మహిమను పోగొట్టుకున్న మానవుడు బలహీనుడై సాతానుతో పోరాడలేక వాడికి లోబడిపోయి పాప కార్యాలకు బానిసైపోవచ్చున్నాడు. అపాధి క్రియలకు బానిసై మూలుగుచున్న మానవుని విడిపించటకు, అపాధి క్రియలను నాశనం చేయుటకును యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అద్వితీయ సత్యస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు 40 రాత్రింబావులు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత సాతాను శోధించాడు. నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినుము అన్న ప్రియులారా, శరీరానుసారంగా మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నాటి నుంచి ప్రతి మాట వలన జీవించునను సత్యంతో యేసు ఎదిరించాడు. సకల రాజ్యం మహిమలను సాతానుడు చూపించి నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను అన్న జీవపడమును ఎదిరించిన యేసుక్రీస్తు సాతాను ఓడించాడు. దేవదేవుని బిడ్డలారా, అంతేకాదు యేసుక్రీస్తు సిలువలో చేసిన యాగము ద్వారా సాతాను తల చితకొట్టబడ్డాది. పాతాళం మీద, మరణం మీదను వాడుకున్న శక్తి తీసివేయబడ్డాది. కాబట్టి ఇప్పుడు సాతాను ఓడిపోయిన శత్రువు అని గుర్తించి వాడు ప్రియులారా దేవుడు వాడిని ఓడించాడు. ఓడిపోయిన శత్రువు సాతానే గనక దేవదేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుని బిడ్డలారా, నీవింకనూ సాతానుకు భయపడి వానికి బానిసగా బతుకుచున్నావేమో. ఏనాడో వాడి తల చితకొట్టబడిందని, కేవలం వాడి తోక మాత్రమే కదులుచున్నదని నీవెరుగుదువా? తల చితికిన పాము ఏమీ చేయలేదు. ప్రియులారా, అలాగే సాతాను ఇక మనలను ఏమీ చేయలేడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడు, అప్పుడు వాడి మీద నుండి పారిపోవునని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. ప్రభు చెంత ఉన్నప్పుడు అపవాది మనలను ప్రియులారా ఏమి ముట్టలేడు. ఈ దినములో అనేకులు ఇంకనూ సాతానుకు భయపడేవారిగా ఉంటున్నారు. ప్రియ దేవదేవుని బిడ్డలారా, నీవు అట్టి స్థితిలో ఉంటే ఈనాడే
అపవాది క్రియలను లయపరిచిన యేసయ్య చెంతకు రా. సాతాను నిన్ను శోధించినప్పుడు, భయపెట్టినప్పుడు యేసు నామములో వాడిని ఎదిరించుటకు నీలో ఉన్న ప్రభువును లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడని గుర్తించి అపవాది బానిసత్వం నుండి మనల్ని విడిపించి తన బిడ్డలుగా చేసుకున్న యేసునందు అతిశయించు సకల దుర్నీతిని విడిచిపెట్టి పరిశుద్ధత యందును ఘనత యందును నీ శరీరమును కాపాడుకోనండి. ఈ లోక మాలిన్యత అంటుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. త్వరలో దేవుడు సాతాను దాని అనుచరులను బంధించి అగ్నిగంధములో మండు గుండములో తోసివేయను. నిన్ను తనకు నిత్యరాజ్యమునకు వారసులుగా చేసుకున్న మహామహుడు జీమగల దేవుడు గనక ఆ జీమగల దేవదేవుడు ఆ మహోన్నతుడు సర్వోన్నతుడు వైపు తేరు చూస్తూ ఆయనతో కొనసాగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మన జీవితంలో దేదీప్యమానమైన గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడే. ఆ మహాదేవుని యొక్క మహాకృపను నేను పొందుకోవడానికి ఆ పాదిక క్రియను లయపరచడికే దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు గనక దేవుడు మీలో నాతో మనలో ఉన్నాడు గనక మనలో ఉండు గొప్ప దేవుడికి మయంకరంగా మన జీవితాలు కొనసాగిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రవచించిన ఈ వాగ్దానం ద్వారా మనందరము శత్రువుని జయిందాం, సాతానుపై విజయం పొందాం. పరిశుద్ధాత్మ దేవుని కృప నిరంతరం మనతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి స్తోత్రాలు. అపవాదిక క్రియలు లయపరచడానికే మీరు భూమి మీదకి వచ్చారు కనుక దేవదేవ శత్రు బలమంతులు మాకు విజయాన్ని దయచేయండి. సాతాను పెద్ద రద్దుపరిచి నాయన మీ బిడ్డలైన మాకు జయ విజయాల ఆనంద ఆదరణ సంరక్షణ నీ కొరకు మాత్రమే మమ్మల్ని బలపరిచి బ్రతికించి నీ నిత్యరాజ్యానికి వారసులో ఉండటానికి నీ నామ మహిమ కొరకు మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తూ మాకందరికీ జయ విజయం అని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.